రండి కృష్ణమూర్తి గారు. అందరికీ నమస్కారం. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున అన్నగారికి ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా విషయం చెప్తూ మా తెలంగాణ ఫిలిం ఛాంబర్కు వైస్ ప్రెసిడెంట్ డిఎస్ రెడ్డి అన్న గారు, అలాగే ఆర్కే దీక్ష మూవీకి సమర్పకులు వారికి ఈరోజు నంది అవార్డు ఇస్తూ ఇండస్ట్రీలో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారు ఇంకా ఈ సంవత్సరం నుండి ఇంకా బ్రహ్మాండంగా ఎదిగి ఇంకా చాలామందికి మంచి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్. మా ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతుంది. అలాగే దాదాపుగా హైదరాబాద్లో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ మంచి సేవ చేస్తూ మా దగ్గర ఉండే సినీ కార్మికులకు కూడా మంచి చేయుతను అందిస్తూ, అలాగే ఫైటర్స్ కానీ వాళ్ళకి కానీ అందరికీ సపోర్ట్ చేస్తూ ఉన్న అన్న 100 years ఇలాగే ఉండి అందరు ఇంకా సేవ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్న గారు. అన్న మన అన్న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్కు చైర్మన్గా ఉన్నారు. ఒక 10 ఏళ్ళ నుంచి ఈ ఛాంబర్స్ను కొట్లాడి సపరేట్ చేసి తెలంగాణకు సపరేట్ కావాలని కొట్లాడి 10 ఏళ్ళ తర్వాత దానికి ఒక రికగ్నిషన్ తీసుకొచ్చి ఒక అథెంటిటీ తీసుకొచ్చి ఈరోజు కొట్లాడుతూ మంచిగా ప్రజలందరినీ ఒక ఏకదాటికి తీసుకొచ్చేసి చాలామంది తెలంగాణ ఉన్న స్టేట్లో చాలామంది ఎంప్లాయీస్ కూడా ఎంకరేజ్ చేసుకుంటూ మంచిగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ మంచి చిన్న సినిమాలు చూపిస్తూ ఎంప్లాయీస్ ఎంకరేజ్ అయ్యేటట్లు, ప్లస్ చిన్న ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఈ క్యూబ్ డిజిటల్ ఛార్జెస్ దాని గురించి స్పెషల్గా పోరాడుతూ చాలా రోజుల నుంచి ఎక్కడ గవర్నమెంట్ ఇండియాలో లేని డిజిటల్ ఛార్జెస్ ఇక్కడ ఎక్కువ చేస్తున్నారు. అవన్నీ తగ్గించడానికి పోరాడుతున్నారు. దానికి మనం అంతా సక్సెస్గా మనం సపోర్ట్ చేస్తామని చెప్పి చేస్తామని చెప్పి చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.